ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగియడం, ఈ క్రమంలో జూన్ 1న వచ్చే అవకాశం ఉన్న ఎగ్జిట్ పోల్స్ గురించి, జూన్ 4న వెలువడే ఎగ్జాక్ట్ ఫలితాల గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఆ సంగతి ఎలా ఉంటే, ఏపీలో అసెంబ్లీకి, లోక్సభకు ఒకేసారి ఎన్నికలు జరగడంతో కొన్ని స్థానాల్లో క్రాస్ ఓటింగ్ జరిగిందని టాక్ వినిపిస్తోంది. ఏపీలో ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో క్రాస్ ఓటింగ్ జరిగిందనే చర్చ తెరపైకి వచ్చింది. దీంతో ఈ క్రాస్ ఓటింగ్ వ్యవహారంలో బలయ్యేది ఎవరా అనే చర్చ తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లితో పాటు నంద్యాల పార్లమెంట్ స్థానాల్లో ప్రధానంగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు కథనాలు వస్తున్నాయి. ఇందులో భాగంగా శ్రీకాకుళంలో లోక్సభ పరిధిలో టీడీపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ నాయుడు, విజయనగరంలో టీడీపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు, విశాఖలో టీడీపీ అభ్యర్థి శ్రీభరత్, అనకాపల్లిలో బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్, నంద్యాలలో టీడీపీ అభ్యర్థి డాక్టర్ బైరెడ్డి శబరికి ఈ క్రాస్ ఓటింగ్ కలిసి వచ్చినట్లు చెబుతున్నారు. ఈ లోక్సభ స్థానాల పరిధిలో ఎంపీ ఓటు ఒక పార్టీకి, ఎమ్మెల్యే ఓటు మరో పార్టీకి వేసి ఓటర్లు తమకు జరిగిన న్యాయంకు సమన్యాయం చేసినట్లు భావిస్తున్నారని తెలుస్తోంది. ఈ 5 పార్లమెంట్ స్థానాల పరిధిలో ఓటర్లు భిన్నంగా వ్యవహరించారని, ఈ 5 లోక్సభ స్థానాల్లోనూ ఎమ్మెల్యే ఓట్లు వైసీపీకి, ఎంపీ ఓట్లు టీడీపీకి వేశారనే చర్చ జరుగుతోంది. వాస్తవానికి ఈసారి క్రాస్ ఓటింగ్ అనే క్వశ్చనే ఉండదని పరిశీలకులు చెబుతున్నారు. ప్రో జగన్, యాంటీ జగన్ అనే అంశాలపైనే ఈ ఎన్నికలు జరిగాయని చెబుతున్న నేపథ్యంలో క్రాస్ ఓటింగ్ అనే ప్రశ్నే ఉత్పన్నం కాదని అంటున్నారు. మరి అసలు వ్యవహారం ఎలా జరిగింది అనేది తెలియాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే.